ఈ మధ్య దేశంలో డిజిటల్ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. మొన్ననే సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ నీట్ ప్రొటెస్ట్ లో పాల్గొని ఏకంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ తోటే రిజైన్ చేయించింది. ఆ తర్వాత ఇప్పుడు వస్తున్న డిజిటల్ పార్టీ ఆర్హెచ్ఏ రిజర్వేషన్ హటావో ఆందోళన్. ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యా వ్యవస్థలో రిజర్వేషన్లను కొంచెం చేంజ్ చేసి మార్పులు తీసుకురావాలని ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఈ డిజిటల్ పార్టీకి దాదాపుగా 60 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రిజర్వేషన్ వద్దు అని ఇప్పటికే యువత 60 లక్షల మంది కోరుకుంటున్నారు. రిజర్వేషన్ అనేది ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ అండ్ రిజర్వేషన్ అనేది ఒక ఎమోషన్ సబ్జెక్ట్. అలాంటప్పుడు ఆర్హెచ్ఏ ఏం డిమాండ్ చేస్తుంది? వాళ్ళ వర్షన్ వినాలి. వీళ్ళని వ్యతిరేకించే ప్రతిపాదన ఏముంది వాళ్ళ వర్షన్ కూడా వినాలి. ఆర్హెచ్ఏ డిమాండ్ ఏంటంటే మెరిట్, విద్యా వ్యవస్థలో మెరిట్ ఇంపార్టెంట్, రిజర్వేషన్ ఇంపార్టెంట్ కాదు. మెరిట్ విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తును కోల్పోతున్నారు కాబట్టి ప్రధానంగా విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ విద్యా వ్యవస్థలో రిజర్వేషన్ సిస్టమ్ అనేది మార్చాలి. రిజర్వేషన్ మెరిట్ అంటే మెరిట్ కి ఇంపార్టెంట్ ఇవ్వాలని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకు ఇంకా రిజర్వేషన్ కులం ఆధారంగా ఇవ్వద్దు అనేది ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే క్యాస్ట్ ని బట్టి కాదు ఆయన, క్యాష్ ని బట్టి రిజర్వేషన్ కల్పించాలి అని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇదైతే డెఫినెట్ గా ఒప్పుకోవాల్సిన విషయమే. ఎందుకంటే చాలా నిమ్న జాతుల్లో ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ జనరేషన్స్ కూడా స్టిల్ 100 కోట్ల ఆస్తులు పెట్టుకొని కూడా రిజర్వేషన్ పొందుతున్నారు. ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే స్టిల్ చట్టసభల్లో ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు రిజర్వేషన్ పొందుతున్నారు. ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఎంపీ ఇంట్లో స్టిల్ వాళ్ళ కుటుంబ సభ్యులకు రిజర్వేషన్ రావడం ఏంది? పేద ఓసీ ఇంట్లో రిజర్వేషన్ కి నోచుకోకపోవడం ఏంది? డెఫినెట్ గా ఇది అసమానతనే, దీని రూపుమాపాలి అని వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పింది ఆర్హెచ్ఏ టీం ఏదైతే ఉందో వాళ్ళ ప్రధాన డిమాండ్లలో కొన్ని ముఖ్యమైనవి. సో ఆర్హెచ్ఏ టీం ఈ విధంగా రిజర్వేషన్ కు ప్రతికూలంగా వాదిస్తుంటే వీళ్ళని వ్యతిరేకించేవాళ్ళు, రిజర్వేషన్ కు అనుకూలంగా ఉండేవాళ్ళు ఏం ప్రతిపాదన చేస్తున్నారు, వాళ్ళ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏందో ఒకసారి చూద్దాం. ప్రధానంగా ఏం చెప్తున్నారంటే ఈ ఆర్థిక అసమానతలు చూసి మాకు రిజర్వేషన్ పెట్టలే, సామాజికంగా మేము ఎదుర్కొంటున్న వివక్ష, విద్యలో మేము ఎదుర్కొన్న వివక్ష, అదే విధంగా రాజకీయంలో కూడా మేము చాలా వెనుకంజ ఉన్నాం కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ కల్పించారని వాళ్ళు మరీ ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. రిజర్వేషన్ అనేది భిక్ష కాదు, ఆర్థిక సాయం కాదు, ఇది ఒక సామాజిక న్యాయం. రిజర్వేషన్ అనేది ఎప్పటికి ఉండాలి. ఇది సెన్సిటివ్ సబ్జెక్ట్. రాజ్యాంగంలో క్లియర్ గా పొందుపరిచిన తర్వాత ఇలాంటి మూమెంట్స్ ఎన్ని వచ్చినా కూడా డెఫినెట్ గా రిజర్వేషన్ తొలగించరు. ఒకవేళ తొలగిస్తే అప్పుడు మేమేందో చూపిస్తాం, ఖబర్దార్ అనే విధంగా ప్రతివాదనలు ఉన్నాయి. సో ఈ విధంగా ఆర్హెచ్ఏ టీం వాదన విన్నాం, అదే విధంగా వీళ్ళని వ్యతిరేకించే వాళ్ళ ప్రతిపాదన విన్నాం. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే రిజర్వేషన్ వర్సెస్ మెరిట్ అంటే నా ఓటు డెఫినెట్ గా మెరిట్ కి ఇస్తా. డెఫినెట్ గా రిజర్వేషన్ కావాలి, అది ఎప్పటి వరకు? నువ్వు మెరిట్ ని అచీవ్ అయ్యే వరకు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మెరిట్ కు ప్రత్యామ్నాయం రిజర్వేషన్ అనుకుంటున్నాం. డెఫినెట్ గా ఇది ఆల్టర్నేట్ కాదు. రిజర్వేషన్ యూజ్ చేసుకొని మెరిట్ ని అచీవ్ చేయడం మన లక్ష్యం. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మెరిట్ కోసానికి నీకు రిజర్వేషన్ కల్పించాడు, కానీ తరతరాలు రిజర్వేషన్ ఉపయోగించుకొని రీజన్ లాగా వాడుకోవద్దు అనేది ఆయన ఉద్దేశం. ఈ రిజర్వేషన్ కు అనుకూలంగా ఉండే కొంతమంది ఏమంటారంటే రిజర్వేషన్ వద్దు, కుల వ్యవస్థను కూడా రద్దు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఒక బీసీ బిడ్డగా నేను క్లియర్ గా అంగీకరిస్తున్నా. ఎందుకంటే రిజర్వేషన్ తీసేస్తే ఫస్ట్ మెరిట్ స్టూడెంట్స్, నాణ్యత గల విద్యార్థి భవిష్యత్తులో భారతదేశానికి అవసరం వస్తాడు. అదే విధంగా కులం కంపును తీసేస్తే అందరికి సమన్యాయం జరుగుతుంది, అందరు ఈక్వల్ గా ఉంటారు. కాబట్టి డెఫినెట్ గా రిజర్వేషన్ తో పాటు కులం కూడా తీయాలని నేను కూడా డిమాండ్ చేస్తున్నా. ఇంకా అవసరం అయితే అధికార పత్రాలు ఉండేగా అందులో కూడా క్యాస్ట్ కాలంను తీసి పక్కకు పెట్టాలనేది నా ప్రధాన వాదన కూడా. ఇప్పుడు రిజర్వేషన్ వ్యతిరేకించే వాళ్ళు మొన్న సిజేపీ ప్రొటెస్ట్ ఏదైతే నీట్ లీకేజ్ ఉందో దాని గురించి అందరు మద్దతు ఇచ్చిర్రు. ఎందుకు మద్దతు ఇచ్చిర్రు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎంతో మెరిట్ ఉన్న స్టూడెంట్ కు మెడికల్ సీట్ రాకుండా ఎవడో డబ్బులు పెట్టుకుంటున్న వాళ్ళకు మెడికల్ సీట్ వస్తుంది. ఇది తప్పు, మెరిట్ ఉన్న స్టూడెంట్ కి రావాలి అని మనందరం యువత 30 రోజులు ఏకదాటిగా ఉద్యమం చేసి ఏకంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ని రిజైన్ చేయించాం. అలాంటప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా. రిజర్వేషన్ అనేది మెరిట్ స్టూడెంట్స్ ను మనం మిస్ అవుతున్నట్టే. ఒకవేళ నీట్ పేపర్ లీకేజ్ ఎంత తప్పో విద్యా వ్యవస్థలో రిజర్వేషన్ అనేది అంతకంటే పెద్ద తప్పు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సో ఫైనల్ ఏం చెప్తున్నా, మెరిట్ రిజర్వేషన్ అంటే డెఫినెట్ గా మెరిట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మెరిట్ కి ఇంపార్టెన్స్ ఇస్తేనే భారతదేశం ఎప్పుడు డెవలపింగ్ కంట్రీ కాకుండా డెవలప్డ్ కంట్రీ అయిపోతుంది. కాబట్టి మెరిట్ ఇంపార్టెంట్. రిజర్వేషన్ అనేది ఒకటేసారి చేయకుండా కొన్ని క్యాస్ట్ ని బేస్ చేసుకోకుండా క్యాష్ ని బేస్ చేసుకొని దీన్ని చిన్నగా ప్రక్షాళన చేస్తేనే మంచి ఉంటుంది అనేది కూడా నా అభిప్రాయం. సో ఆర్హెచ్ఏ రిజర్వేషన్ హటావో ఆందోళన గురించి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.